కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక మే 2026. కథ తింగరి తిక్క కుదిరింది. కలం శ్రీ మాచిరాజు కామేశ్వరరావు, గళం పప్పు భోగారావు. తిమ్మాపురం అడవిలో తింగరి అనే కోతి ఉండేది. అది పేరుకు తగినట్లు తింగరి పనులు చేస్తూ ఉండేది. తను ఉన్న వెలగ చెట్టు మీదకు పక్షులను చేరనిచ్చేది కాదు. ఇది నా చెట్టు, ఈ చెట్టు మీద ఎటువంటి పిట్ట వాలడానికి వీల్లేదు అంటూ చెట్టు మీద వాలబోయిన పక్షులను తరివేసేది. ఆ దారిలో వచ్చే చిన్న చిన్న జంతువులను భయపెడుతూ ఉండేది. దూరంగా పోతున్న జంతువులను వెలక్కాయలతో కొడుతూ ఉండేది. అది చేసే అల్లరికి ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ చిరాకు పడేవి. దానితో ఏ జంతువు మాట్లాడేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు అది చెట్టు మీద కూర్చుని ఉండగా ఒక ఏనుగు ఆ వైపుకు వచ్చింది. అది తన భారీ కాయంతో వస్తూ ఉంటే జంతువులన్నీ భయంతో పక్కకి తప్పుకుని దారిస్తున్నాయి. ఏనుగు తిన్నగా వెలగ చెట్టు దగ్గరకు వచ్చింది. దానిని బెదిరించడానికి తింగరికి ధైర్యం చాలలేదు. వెలగపళ్ళు తింటావా మామా అని భయంగా అడిగింది తింగరి. ఏనుగు తొండం ఊపుతూ, ఏమిటా పిచ్చి ప్రశ్న, నాకు వెలగపళ్ళంటే ఇష్టమని తెలియదా నీకో అని కోపంగా అడిగింది. తర్వాత అది బోలెడు కొమ్మలు విరిచి కడుపు నిండా వెలగపళ్ళు తిని చెరువుకేసి బయలుదేరింది. హుందాగా నడుచుకుంటూ వెళుతున్న ఏనుగుని చూస్తే తను కూడా ఏనుగులా పెద్ద శరీరం పెంచాలని కోరిక పుట్టింది తింగరికి. అది ఆ ఏనుగును అనుసరిస్తూ వెనకే వెళ్ళి, ఏనుగు మామా, నీకింత పెద్ద శరీరం ఎలా వచ్చింది? నేను కూడా నీలా పెద్దగా అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగింది. ఆ మాటలకు ఏనుగు తనలో తాను నవ్వుకుని, నేను పూటకు 4 కుండల నీళ్లు తాగుతాను అంది వేళాకోళంగా. ఆ మాటలు నిజమని నమ్మి తింగరి వెంటనే చెరువు దగ్గరకు పరుగు తీసి అతి కష్టం మీద 1 కుండడు నీళ్లు తాగింది. అంతే, అది ఏనుగులా పెరగలేదు, కానీ దాని పొట్ట మాత్రం గాలి కొట్టిన బుడగలా ఉబ్బిపోయింది. అది ఆయాసపడుతూ నడవలేక నడుస్తూ తన చెట్టు వైపుకు వెళుతూ ఉంటే ఒక కుందేలు చూసి, ఏమిటి తింగరి బావా, నీకు ఈ తిప్పలు అని అడిగింది. మళ్ళీ అదే, ఇదేదో జబ్బులా ఉంది, మందిచ్చే మస్తానమ్మ దగ్గరికి వెళ్ళు అని సలహా ఇచ్చి తన పొదలోకి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి మస్తానమ్మ తింగరిని చూస్తూనే, నీ పొట్ట ఏమిటి ఇలా ఉబ్బిపోయింది అని అడిగింది. తింగరి తలదించుకుని, ఎందుకో తెలియదు, నిద్ర లేచేసరికి ఇలా ఉంది, నడవాలంటే ఆయాసం, ఏదైనా పసరబందు పోసి పుణ్యం కట్టుకోవా అంది. ఎలుగుబంటి మస్తానమ్మ తింగరి పొట్ట నొక్కి చూసి, ఎప్పుడూ వైద్యుడి దగ్గర అసత్యం చెప్పకూడదు, నీ పొట్ట నిండా నీళ్లున్నాయి, ఇన్ని నీళ్లు ఎందుకు తాగేవో చెప్పు అంది కోపంగా. ఇక తప్పించుకోలేక జరిగిందంతా చెప్పి, ఆ ఏనుగులా పెద్ద శరీరం కావాలని ఆశపడి కుండడి నీళ్లు కష్టపడి తాగేశాను, ఇప్పుడు పొట్ట బరువు భరించలేకపోతున్నాను అంది తింగరి కళ్ళ నీళ్లతో. దానికి మస్తానమ్మ, ఒళ్ళు పెద్దది చేసుకున్న లాభం ఏముంది, అందరినీ భయపెట్టి ఇంకా దూరం చేసుకోవడం తప్పించి, అయినా అలా ఒళ్ళు పెంచుకోవడం మన చేతిలో లేదు, మనసుని పెద్దది చేసుకో, తింగరి పనులు మాని అందరితో కలిసిమెలిసి ఉండు, అప్పుడు అందరూ నిన్ను ప్రేమిస్తారు, నీతో స్నేహం చేస్తారు అంది దాని చేత పసరమందు తాగిస్తూ. పసరమందు తాగాక పెద్ద వాంతి అయ్యి ఉబ్బిపోయిన తింగరి పొట్ట మామూలుగా అయ్యింది. ఈ అనుభవంతో బుద్ధి తెచ్చుకున్న తింగరి పూర్తిగా మారి ఆ రోజు నుంచి అన్ని జంతువులతో స్నేహంగా ఉండటం, తోచిన సహాయం చేయడం మొదలుపెట్టింది. కథామంజరి మీరింతవరకు తింగరి తిక్క కుదిరింది కథ విన్నారు. కలం శ్రీ మాచిరాజు కామేశ్వరరావు, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.